హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? హ్యాపీ వీకెండ్ మీ అందరికీ. సో ఏం చేస్తున్నారు ఏంటి అని నాకు కమెంట్లో చెప్పండి. మా వీకెండ్ అయితే నథింగ్, ఏం ప్లాన్ చేసలేదు. రితుని టేక్ కేర్ చేయడం, ఎందుకంటే రితుకి మళ్ళీ హెల్త్ బాగాలేదు. మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఏమీ అర్థం కావట్లేదు. సో వాడికి నంజు, మేము న్యూబిలైజర్ పెట్టక నంజు వల్ల మళ్ళీ ఫీవర్ వచ్చిందని డాక్టర్ చెప్పాను అనమాట. సో వాడికి బుధవారం నైట్ వచ్చింది, గురువారం సిరప్ వేసాను, ఈరోజు శుక్రవారం. సో ఈరోజుగా వేసి చూసి ఇంకా తగ్గకపోతే నైట్ హాస్పిటల్కి వెళ్తాను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో నైట్ సరిగ్గా నిద్ర లేకపోయేసరికి లేవడానికి లేట్ అయిపోయింది. శేఖర్ నేను లేచేసరికి తేజుని స్కూల్కి పంపించేశాడు. బాక్స్ ఇందాకి పంపించాను. నైట్ ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. సో ఇదంతా చాయ్ తాగేసి కూర్చున్నాడు శేఖర్. చిన్నోడికి ఉయ్యాలు ఊపుతా ఉన్నాడు, వాడికి సిరప్ వేసి బజ్జి పెట్టాను అనమాట. సో ఈ టైంలో ఇల్లు ఇక్కడ బయట ఏంటంటే రిత్తు పుట్టక ముందు చాలా టైం ఉండేది, అంటే ఇట్లా వెనుకాల ఎవరు ఉండకపోయేది కదా. సో తేజుకు తినబెట్టి మంచిగా రోజు బయట కడిగేదాన్ని. ఇప్పుడు కడగక ఊరికే ఉడుస్తున్నా కూడా బాగా ఎక్కువ దారుణంగా అయిపోయినాయి బండలు. ఎప్పుడైనా ఒకసారి బండలు ఈ అర్బన్ క్లాప్లో మనకి ఉన్నారు, సో వాళ్ళకి బుక్ చేసుకోవాలన్నమాట. సో హైడ్ ఎక్సెల్ అయిపోయింది. సో నాకు రఫ్గా ఇది 3 months వస్తుందండి. సో ఇది అయిపోయింది. లాస్ట్ టైం నేను అత్తయ్యకి తెప్పించి మీతో షేర్ చేశాను కదా. సో అప్పుడు నేను ఆఫర్లో 2 తెప్పించాను అనమాట. సో ఆఫర్ గురించి ఈరోజు మీతో షేర్ చేస్తాను. సో చూసారా, పక్క బిల్డింగ్ పని అవుడేమో కానీ మా వాషింగ్ మిషన్ దగ్గర అయితే చాలా ఎక్కువ చెత్త వస్తూ ఉండింది. సో వాషింగ్ మిషన్ పైన కట్టించుకున్నప్పుడు లోపలనే ప్లేస్ అరేంజ్ చేసుకోవాలి. అంటే పైన కట్టించుకుంటే అంత ఈజీ కాదులేండి కట్టించుకోవడం, కానీ కట్టించుకున్నప్పుడు అనుకుంటా కదా. సో అట్లా. సో నిన్న నైట్ వేసిన బట్టలు ఇవి చూసారా. నాకేంటంటే శ్రావణం నుంచి నాకు చెద్దర్లు చాలా ఎక్కువ, రఫ్గా 20-30 చెద్దర్లు ఉంటాయి మా ఇంట్లో, బెడ్షీట్లు. సో ఆ బెడ్షీట్లు అన్నీ ఆ బాస్కెట్లలో పెట్టి అట్లే స్టోర్ అయి ఉంటాయి. ఈరోజు ఏమైనా పర్లేదు, బెడ్షీట్స్ బొంతలు మొత్తం ఉతుకుతాను ఫిక్స్ అయిపోయాయి అనమాట. ఎక్కడి అక్కడ తీసి పెట్టాను. సో నిన్న వేసిన బట్టలు ఆ పైన బెడ్షీట్లు ఎట్ టైం 4 బెడ్షీట్స్ వాష్ అయిపోతాయి అనమాట. నాది నేను 10x10 బెడ్షీట్ తెప్పిస్తాను. నా బెడ్ పెద్ద బెడ్ కదా, సో ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది చెప్పేసి. సో ముందు ఈ బెడ్షీట్లు ఆరేద్దాం, వీటిని తీసుకొని పైకి ఎక్కడం కష్టం నాకు. సో ముందు ఈ బెడ్షీట్లు ఆరేస్తే నెక్స్ట్ మళ్ళీ బొంతలైనా కానీ ఇంకేదైనా వేయొచ్చు. ఎంత దారుణమైన టైమింగ్ అంటే నాది, వర్షం పడుతున్నప్పుడు వెదర్ ఇట్లా కూల్గా ఉన్నప్పుడు బెడ్షీట్లు ఆరేస్తున్నాను. ఎందుకంటే శేఖర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా ఇప్పుడైతే నాకు పైకి పోవడానికి కుదురుతుంది. వీక్ డేస్లో నేను అసలు పైకి వెళ్ళలేనండి, ఎందుకంటే నేను వెళ్ళినా రిత్తుని ఎత్తుకొని వెళ్ళి వాడిని పైకి దించి అప్పుడు నేను బట్టలు ఆరేయాలి. ఆ బట్టలు గంప తీసుకోవడానికి మళ్ళీ కిందికి రావాలన్నమాట. సో నేను అంతగా రిస్క్ తీసుకోలేనమాట. ఎందుకంటే రితు పైన వేసామనుకోండి మళ్ళీ మెట్ల దగ్గరకు వస్తాడు, కింద వేస్తే మెట్లు ఎక్కుతాను, మెట్ల దగ్గరికి వస్తున్నాడు, నాకు అంత భయం వేస్తుంది అనమాట. సో వాడు ఎక్కడ పడిపోతాడు. సో ఇవి నిన్న నైట్ వేస్తే మళ్ళీ ఇవాళ పొద్దునేసి అన్ని బట్టలు గిన్నె ఉన్నాయండి. సో ఇవన్నీ ఒకేసారి ఆరేస్తున్నాను. నా బట్టలు వేసాను అనమాట. ఆ తర్వాత చెప్పాను కదా మీకు బెడ్షీట్లు వేస్తా అని. సో ఎప్పటిదప్పుడు మెత్తగౌషన్లు మార్చి ఆ మెత్తగౌషన్లు బెడ్షీట్లు బోల్డ్ అన్నీ అయిపోయాయి. మొత్తం 3 వాయిలు అవుతాయండి. మొత్తం 12 బెడ్షీట్లు, 3 బొంతలు, ఇవన్నీ 3 లేకపోతే 4 వాయిలు కావాలి నాకు. సో చూసారు, ఈ 3 బొంతలు నిన్న మడతోటి సైడ్కి పెట్టేసాను అనమాట. చాలా రోజులు అవి వేసి ఉంటుంది కదండి, ఇలాంటి టైంలో ఎవరైనా ఉంటే బాగుండు హెల్ప్ చేయడానికి అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే రిత్తు ఒక 2 రోజులు సిక్కాడు అనుకోండి, ముందే నేను అంతంత మాత్రం సర్తాను, ఈలోపు ఇల్లు దారుణంగా అయిపోతుంది. సో మనకి హైడ్ ఎక్సెల్ ఒకటి బై చేస్తే 699 రూపీస్కి ఒకటి పడుతుంది. 2 బై చేస్తే 5/2 599 రూపీస్కి ఒకటి పడుతుంది 2 బై చేస్తే. అదే మీరు 3 బై చేశారనుకోండి 599 రూపీస్కే ఒక పీస్ పడుతుంది అనమాట. 699 599 చూసారా. సో అట్లా ఆఫర్ అయితే ఉందండి. సో ఇది మన హైడ్ ఎక్సెల్, మీకు స్క్రీన్ పైన చూపిస్తాను లేండి, ఎందుకంటే నేను అటు ఇటు చెప్పినట్టు అనిపిస్తుంది మీకు. సో చాలా బాగా ప్యాక్ అయి వస్తుంది. సో ఇక్కడ మీకు టఫ్ స్టెయిన్స్ని క్లీన్ చేస్తుంది, మనకి లావెండర్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. 699 రూపీస్కి 5 లీటర్ ప్యాక్ మీకు వస్తుంది, హ్యూజ్ కదండి. సో చూసారా, మీరు బై 2 తీసుకుంటే 599 రూపీస్కి ఒకటి పడుతుంది, బై 3 తీసుకుంటే స్కిన్ పైన అనిపిస్తుంది. సో అట్లా మీకు డిస్కౌంట్ అయితే ఉండిందండి. సో మనకి 3 ప్యాక్ ఎట్ ఏ టైం కొంటే 1 year ఈజీగా గడిచిపోద్ది, దట్టు చాలా తక్కువ ప్రైస్కి పడుతుంది. సో అలాగే మీరు మీ లింక్ షేర్ చేసి మీ లింక్ ఎవరైనా కొంటే కొన్నోళ్ళకి 100 రూపాయలు ఆఫ్, అలాగే మీకు మీ హైడ్ ఎక్సెల్ వైలెట్లో 100 రూపీస్ పడతాయి అనమాట. సో దాంతో మీరు ఎంచక్క లైమ్ తీసుకోవచ్చు, అది మనకి బౌల్స్ క్లీన్ చేస్తుంది అనమాట. సో లైమ్ లిక్విడ్ తీసుకోవచ్చు, ఎంచక్క అయితే 1 year వస్తుంది. సో బాగుంటుందండి. నాకైతే ఇంతవరకు హైడ్ ఎక్సెల్ తోటి నా
జర్నీ ఇప్పటికి 8 months అవుతుంది. నేను జనవరి నుంచి దీన్ని వాడుతున్నాను. సో ఫస్ట్ డే నుంచి ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవండి. చాలా బాగా బట్టలు క్లీన్ అయిపోతున్నాయి, టఫ్గా ఉన్న స్టెయిన్స్ పోతాయి. మెయిన్ థింగ్ టాప్ లోడు, ఫ్రంట్ లోడు, అలాగే హ్యాండ్ వాష్, బకెట్ వాష్ అన్నిటికీ ఇది సెట్ అవుతుంది. ఫామ్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఇట్లా ఎక్కువసేపు తిప్పాలి. సో తేజ స్కూల్ బట్టలు వేస్తున్నాను కదా, కొంచెం ఏంటంటే గోరువెచ్చని నీళ్ళలో వేస్తాను. సో ఇవి గోరువెచ్చని కంటే కొంచెం వేడి ఉన్నాయండి, అందుకని చెప్పేసి స్పూన్తో కలిపాను. ఒక 2-3 నిమిషాలు కలిపారు అనుకోండి, చాలా ఫామ్ వస్తుంది. నేను మీకు వీటిని ఉతికేటప్పుడు చూపిస్తానులేండి. అలాగే హైడెక్సెల్ వెబ్సైట్లో మీరు దీన్ని బై చేయండి. అమెజాన్లో కూడా అవైలబుల్ ఉండింది, కానీ హైడెక్సెల్లో మనకి ఆఫర్స్ అనేవి ఉన్నాయి. సో ఎందుకంటే ఎక్కువ డబ్బులు వేస్ట్ చేయడం, సేవ్ అయ్యే దగ్గరనే బై చేయాలి. మళ్ళీ మనకి డైరెక్ట్ వెబ్సైట్ నుంచి వస్తుంది ప్రోడక్ట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చిన్నోడికి మొన్న వినాయక పూజ రోజు ఆ డ్రెస్ వేసాను, చాలా మరకలు ఉంది దానికి. సో ఇవన్నీ పిండేసేయాలన్నమాట. తేజు స్కూల్ డ్రెస్లు ఏంటంటే ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేయట్లేదు, ఎక్కడ పడితే అక్కడనే కూర్చున్నాడు, ఎక్కువ మురికి ఉంటుంది. సో వాషింగ్ మిషన్ కంటే హ్యాండ్ వాష్ చేస్తే బెటర్ అని ఫీలింగ్ తోటి వాడిని అట్లా వేడి నీళ్ళలో వాని బట్టల్ని ఒక్క అరగంట నానబెట్టేస్తానండి. సో ఇక్కడ మీకు హైడెక్సెల్ తోటి మీరు వైట్ బట్టల్ని వాష్ చేయాలంటే, వాషింగ్ మిషన్లో వాష్ చేయాలంటే ఒక నిమ్మకాయని కూడా పిండండి, బాగుంటుంది. సో హైడెక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్ ఇది మీకు క్లీన్ చేస్తుంది క్లాత్స్ని. 5 లీటర్ క్వాంటిటీ వస్తుంది. బ్లూ కలర్లో లిక్విడ్ ఫామ్లో అయితే ఈ డిటర్జెంట్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు మీకు నార్మల్ కొన్ని క్లాత్స్ అయితే 30 ml వేయచ్చు, ఎక్కువ హెవీ వాష్ అయితే మీరు 50 ml వరకు వేసుకోవచ్చు. చాలా బాగా క్లీన్ చేస్తుంది. నాకైతే మెయిన్గా పాటీ బట్టలు అయితే మంచిగా క్లీన్ అయిపోతాయండి చిన్నోడి. మళ్ళీ చెద్దర్ల నుంచి ఒక మంచి వానాకాలం బట్టల నుంచి ఒకలాంటి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. సో ఆ బ్యాడ్ ఫ్రేగ్రెన్స్ అయితే రాదండి, మంచి స్మెల్ అయితే దీని నుంచి మనకు వస్తుంది అనమాట. సో కొన్నిట్లలో మిర్రర్ ఆప్షన్ ఆన్ చేయడం వల్ల కొంచెం ఏమంటారు ఇటు అటు అవుతుంది. బ్యాక్ కెమెరాలో మిర్రర్ ఆప్షన్ లేదు, ఫ్రంట్ కెమెరాలో మిర్రర్ ఆప్షన్ ఉంది. సో చూస్తారా, ఇది బ్యాక్ కెమెరా వచ్చి శేఖర్ తీసింది, అందుకే చెప్పేసి మీకు హైడెక్సెల్ ఉల్టా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు నేను చెద్దర్లో వేస్తూ ఉన్నాను. సో ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే, నేను ఇంతకుముందు ఏం చేస్తాను తెలుసా, మనకి వాషింగ్ మిషన్ టబ్ ఎంత ఉందో అలా అన్నీ నిండేటట్టు గుచ్చుతున్న బట్టలు, ఇప్పుడు అట్లా చేయట్లేదు. అవి అట్లీస్ట్ బట్టలు స్వింగ్ అయినా అవ్వాలని చెప్పేసి కొన్నే వేస్తూ ఉన్నా అనమాట. సో మెత్తగా విషయంలో ఒక బొంత 2 చెద్దర్లు వేశాను. తర్వాత ఏముందండి, మీకు వాషింగ్ మిషన్లో దీంతో బట్టలు మంచిగా క్లీన్ అయిపోతాయి. మా రమ్య వాళ్ళది ఫ్రంట్ లోడ్, నాది టాప్ లోడ్. అండ్ నేను ఇప్పుడు హ్యాండ్తో వాష్ చేస్తాను. సో ఏ రకంగా వాష్ చేసినా ఆల్ ఇన్ వన్ అనమాట. వీటితో సిల్వర్ పట్టీలు కూడా చాలా బాగా క్లీన్ అయిపోతాయి. ఆల్రెడీ నేను మీతోటి షేర్ చేస్తున్నానండి. సో ఈ లిక్విడ్ అన్ని రకాలుగా మీరు వాడుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇక్కడ ఏంటంటే నేను 30 ml వేసాను అనమాట. ఎందుకంటే ఇందులో ఎక్కువ మురికి ఏం లేదండి. ఎందుకంటే నాకున్న అలవాటు ఏంటంటే నేను ఎవ్రీ 2 daysకి ఒకసారి బెడ్షీట్ అనేది ఖచ్చితంగా మారుస్తూ ఉంటాను అనమాట. సో దుమ్ము వగేర ఏమి ఉండదు, కానీ ఎప్పుడైనా చిన్నోడు చిచ్చు పిచ్చి ఉంటే చూడు అవే ఉంటాయి అనమాట. సో తర్వాత వాషింగ్ మిషన్ ఆన్ చేసాము. నాకు ఎక్కడో ఒక దగ్గర వాషింగ్ మిషన్ రీప్లేస్ చేస్తే బాగుండని ఫీలింగ్ ఉంటుంది, ఇంకొక దగ్గర అది బాగానే పనిచేస్తుంది, ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది. సో హైడెక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు బై చేయాలంటే బెస్ట్ ఆప్షన్ కాంబో ఆఫర్స్లో బై చేయండి, చాలా తక్కువ రేటుకి పడతాయండి మనకి. సో ఇది నా ఆయుధం. నేను రెడీ అయిపోయాను, జేజమ్మని రెడీ అయిపోయాను. సో బట్టలు తిక్కే వీరనారి నిన్నే. నా ఫోన్కి ఏమైనా తెలియదు, నేను చాలా దూరం పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కానీ ఎందుకో నా బ్రీతింగ్ సౌండ్ వినిపిస్తుంది. ఐఎమ్ సో సారీ అండి. వేరే ఫోన్ కొనలేను, అన్ని పైసలు ఇప్పుడు లేవు, బడ్జెట్ తక్కువ ఉంది. సో సారీ ఏమనుకోద్దు. చాలామంది మరీ అంటున్నారు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చే యాప్ మార్చాను, మేబీ దాంట్లో వాయిస్ ఎక్కువ వినిపిస్తుందేమో. సో ఏముందండి, బ్రష్ పట్టుకొని బ్రష్ చేస్తూనే ఉండాలి. బండకేసి కూడా చాలామంది బట్టలు కొడతా ఉంటారు, కానీ కొట్టద్దు, ఖరాబ్ అవుతాయి బట్టలు. మా అత్తమ్మ వేస్తుంది, బండకేసి కొడుతుంది, తెల్లగా అయితే అంటుంది, కానీ నాకు చేతులు వస్తాయండి, నేను అవన్నీ ఏం చేయను. ఈ బ్రష్తో ఉతుకుడుగా నాకు కష్టమే. కాకపోతే ఏంటంటే తేజు బట్టలుగా క్లీన్ అయిపోవాలి బాగా అని చెప్పేసి ఉతకడం. సో చిన్నోడి డ్రెస్ ఇది అంత వాడు తిన్నాయి విన్నాయి దీని మీద కక్కినాయి, మొత్తం బాగా ఎక్కువ ఉండేది అన్నమాట. దీనిపైన మురికి, ఇప్పుడు చూడండి మురికి లేదు, ఏం లేదు, బాగా క్లీన్ అయిపోతాయి. సో నేనేం చేస్తానంటే బట్టల్ని వాష్ చేస్తాను, తర్వాత ఒక 3 లేదా 4 సార్లు జాడిస్తాను అనమాట, దాంట్లో ఉన్న నురుగంతా పోయేదాకా అనమాట. సో జాడిచ్చి మంచిగా పిండేయాలన్నమాట. సో ఎవ్రీ టైం పిండినట్టు జాడియాలి, తర్వాత ఈ వాటర్ని పడేసి ఇంట్లో వేసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్. దిస్ ఈజ్ హౌ ఐఎమ్ వాషింగ్ మై క్లాత్. నేను ఎక్కువ బట్టలు వాష్ చేసినట్టు నాకు ఊహ తెలిసినప్పటి నా బట్టలు నేనే ఉతుక్కుంటాను.
లైక్ నేను 7th క్లాస్లో ఉన్నప్పటి నుంచి, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా ఊళ్ళో నా పనులు ఏం చేయకపోయింది, నేనే చేశాను. సో ఫస్ట్ చాకలమ్మకి వేస్తే ఏంటంటే వాళ్ళు బాగా పిండుతారు, కానీ కొంతమందికి పడదు అంటారు కదా. సో అట్లా నాకు దురద వచ్చింది అనమాట. అప్పటి నుంచి నేనే వాష్ చేయడం. సో ఆ బట్టలు దోబికి వేయకుండా వాష్ చేయడం స్టార్ట్ చేస్తానంటే నా పెళ్ళి వరకు నేనే వాష్ చేస్తాను. ఆ తర్వాత తేజు పుట్టినాక అప్పుడైతే నేను ఘోరంగా బట్టలు ఉతికి వీరినారు రేపాను. ఎప్పుడు బోల్డ్ అని బట్టలు ఆరేసేదాన్ని. తేజు చుప్పొచ్చినాయి ఓటి అన్ని చాలా బట్టలు ఇవి. నా బాధ భరించలేక శేఖర్ నాకు వచ్చిన 2nd or 3rd శాలరీ తోటి, ఫస్ట్ ఒక 3 months శాలరీ తోటి నేను గోల్డ్ కొన్నాను. ఆ తర్వాత దీపావళికి ఫ్రిడ్జ్ ఏమో శేఖర్ పేమెంట్ తోటి ఈఎంఐ పెట్టేసాము. వాషింగ్ మిషన్ నా పేమెంట్ తోటి ఆన్లైన్లో షాప్లోనే బై చేసామన్నమాట. సో అప్పటి నుంచి నాకు ఈ బట్టలు ఉతికి భాగవతం అయితే తగ్గింది. సో బట్టలు ఆరేసాను అంతే. సో మన టైమింగ్ వల్ల వర్షం పడుతుంది, బట్టలు ఇప్పుడే మారవు. సో ఇది అయిపోయింది, అయితే పడేసేయాలి. మీరు కొనండి, నేను 2 కాంబో కొన్నాను, మీరు 3 కాంబో కొనండి. నేను అప్పుడే 3 కాంబో కొంటే అయిపో, కానీ ఎందుకో ఉండనులే 2 అని చెప్పేసి అట్లా కొన్నాను. కానీ 3 కాంబో కొంటే నాకు తక్కువ కూడా పడేది. సో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దీన్ని త్రో అవుట్ చేసేయాలి, బయట పడేసేయాలన్నమాట. చూస్తున్నాను బయట వర్షం పడింది. టైం ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా? ఐ థింక్ 12:30 అవుతుండొచ్చు. శేఖర్ గారి కోసం ల్యాప్టాప్ పట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉయ్యాలు ఊపారనమాట. సో వర్షం పడడం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అమ్మ, మా గల్లీకి ఎప్పుడు రోడ్ అయితే నాకు తెలియదండి. రోడ్ అయితే చాలా బాగుండేది. నిన్న ఒక విషయం జరిగింది. చిన్నోడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాను నిన్న. అంటే ఇది ఫ్రైడే నైట్ అన్నమాట. 9:30కి వెళ్ళాము, రెయిన్లోనే వెళ్ళాము. ఒక కార్ అతను వర్షంలో సరిగ్గా కనిపించలేదు, ఎంత స్పీడ్గా వచ్చారంటే ఆవు దూడ ఉందా డిప్కని వెళ్ళి దూడను గుద్దేసింది కార్. ఎంత భయమైంది నాకు. అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మనిషి అయితే స్పాట్ డెడ్ అయిపోయేవాళ్ళండి. పాపం దూడ ఎంత ఎత్తుగా ఎగురి పడింది, కానీ మళ్ళీ లేచిందండి. పాపం అనిపించింది తెలుసా. సో రితుగాడు నిద్ర లేచిండు, మళ్ళీ టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉండింది. తుడిచా అనమాట. పిల్లలకి ఎప్పుడైనా కానివ్వండి హై ఫీవర్ ఉన్నప్పుడు సిరప్ ఇమ్మీడియట్గా వేయకూడదు, తుడవాలన్నమాట. సో నేను కూడా ఇంతసేపు తుడిచాకనే సిరప్ వేస్తుంటే మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ టెంపరేచర్ అనేది కొంచెం పెరుగుతూ ఉండింది అనమాట. సో వీడి విషయంలో ఏమవుతుందంటే టెంపరేచర్ తగ్గినాక ఆడుకుంటున్నాడు. ఇమ్మీడియట్గా 6 hours అయిపోతుందా, కరెక్ట్గా 5th hour నుంచి టెంపరేచర్ స్టార్ట్ అయిపోతుంది. నేను నైట్ వాడి టెంపరేచర్ 103. ఇమ్మీడియట్గా నేను ఏ సిరప్ వేయలేదు, అలాగే హాస్పిటల్ తీసుకెళ్ళాను, డాక్టర్ చూపించాను. మీరు సాటర్డే వచ్చారు కదా, మరి ఏమైంది అన్నాడు. సార్ జర్నీ చేసాం, సాటర్డే తగ్గిపోయిందంటే జర్నీ చేశారు, న్యూబలైజర్ పెట్టలేదు, నంజు వల్ల వాడికి మళ్ళీ జ్వరం వస్తుందంట. అట్లా అని చెప్పి ఒక ట్యాబ్లెట్ పెట్టారండి కింది నుంచి. ఆ ట్యాబ్లెట్ పెట్టి సిరప్ వేయొద్దు, తుడుస్తూనే ఉండండి అని చెప్పారు. నైట్ చాలా భయం వేసిందండి. తుడుస్తూనే ఉన్నాం. గంట తుడిచినాక ట్యాబ్లెట్ వల్ల జ్వరం అయితే తగ్గింది, కానీ మళ్ళీ నైట్ 3 o'clockకి మళ్ళీ జ్వరం వచ్చింది. సో పుట్టలో పాలు పోయాలని ఈరోజు నేను అనుకున్నాను, కానీ అవ్వట్లేదు. వాడు అసలు సంక దిగట్లేదు అన్నమాట. అందుకే ఈరోజు వీడియో కూడా లేట్ అయిపోయిందండి. ఇవి అప్ టు నౌ అప్డేట్స్. సో ఇప్పుడు ఎటు వెళ్ళే ప్రోగ్రామ్ లేదండి. రితు బర్త్డే లేదు, దసరా వరకు ఎటు వెళ్ళామండి. సో పిల్లలు ఈ మధ్యనే సెట్ అయిపోవాలి. సో నైట్ నుంచి కిచెన్ ఎట్లా ఉంటే అట్లే ఉంది. తేజుకి ఈరోజు చపాతీ రోల్స్ ఇచ్చాను స్కూల్లో, అలాగే ఫ్రైడ్ రైస్ పెట్టించాను అనమాట. పికిల్ ఫ్రైడ్ రైస్ పెట్టించాను, అది ఎట్లా ఉందో తర్వాత ఎప్పుడైనా చూపిస్తానులేండి. సో శేఖర్ బయటికి వెళ్ళి బ్రెడ్ తెచ్చాడు. తేజు బ్రెడ్ అంటే ఇష్టం, ఛాయ్లో అద్దుకుంటూ ఉంటాడు అనమాట. సో బ్రెడ్ తెచ్చాడు, ఇక్కడ పాల ప్యాకెట్ తెచ్చాడు, దాంతోపాటు ఈ బోరిక్ యాసిడ్ తెచ్చాడు అనమాట. సో ఈ బోరిక్ యాసిడ్ ఏంటో మీకు తెలుసా? ఇది మనం క్యారమ్ ఆడేటప్పుడు క్యారమ్ మీద వేసే పౌడర్ ఉంటుంది చూడండి, అదేనండి అని నేను అనుకుంటున్నాను. దాని మీద బోరిక్ యాసిడ్ అని పేరు ఉంటుంది, అదేనా కావచ్చు. కానీ ఏంటంటే దీన్ని బియ్యం ఉన్నాయి కదా, బియ్యానికి పురుగు వచ్చిందనమాట. పురుగు అంటే గవే పేన్లో లెక్క ఉంటే చూడండి నల్లగా, అది వచ్చిందనమాట. సో దాంట్లో కలిపితే ఆ పురుగు చచ్చిపోతుంది అని చెప్పేసి ఇది తెచ్చారు. ఇది వేసినా వేయకపోయినా నేను బియ్యాన్ని అయితే 3 లేదా 4 సార్లు ఖచ్చితంగా క్లీన్ చేస్తాను, లేకపోతే నాకేంటో ఒకలాంటి స్మెల్ వచ్చినట్టు అవుతూ ఉంటుంది. సో ఇది ఎంతమందికి తెలుసు అనేది నాకు కమెంట్లో చెప్పండి. ఎట్లా ఉంటుందంటే బేబీకి బాగాలేనప్పుడు ఎవ్రీథింగ్ బేబీ మమ్మీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉండదు. ఎవ్రీథింగ్ మనం వేసుకోవాలి. ఇప్పుడు కూడా సంకలో రుతుని పెట్టుకొని నేను ఇవన్నీ సర్తా ఉన్నాను, లేకపోతే కిచెన్లోకి పోగానే అంత క్లమ్జీగా ఉంటే చిరాకు వస్తూ ఉంటుంది. ఇంకా శేఖర్ నేను ఇంకా తినలేదు, రైస్ అయితే పెట్టేసాను పొద్దున్నే, ఇంకా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి. తేజుకి ఎగ్ బుర్జీ చేశాను అనమాట, చపాతీకి అద్దడానికి పొద్దున. సో ఆ ఎగ్ బుర్జీ కొంచెం ఉంది, వాడికి రోల్లో ఏమో అది ఇచ్చాను, పీనట్ బటర్ ఉంటుంది కదా స్ప్రెడ్, సో అది ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను
రితుగాడికి సెర్లాక్ కలుపుతా ఉన్నాను. ఉప్మా చేసేంత సీన్ లేదు, వాడు తినట్లేదు. సెర్లాక్ కూడా 2 బుక్కలు ఏమో తింటున్నాడు. సో ఈలోపు నేను వదిలేస్తే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిండు, మళ్ళీ అక్కడ ఏడవడం స్టార్ట్ చేసిండు. సో చాలామంది ఇక్కడ మీ ఇల్లు చాలా మెస్సీగా ఉందక్క అంటారు. నాకు ఉన్నాయండి, అన్ని సామాన్లు ఉన్నాయి, ప్రొడక్ట్స్ అన్నీ పడేయలేను ఎందుకంటే నాకు అవసరం ఉంటాయి. సో ఏం చేయలేను, ఒక్కదాన్ని అన్ని మేనేజ్గా చేయలేకపోతున్నాను. సో ఏమీ అర్థం కావట్లేదు. అట్లా అని చెప్పి అత్తయ్యని పిలవలేను. పిల్లలు సిక్కున్నప్పుడు అయితే అత్తయ్యని అసలే పిలవద్దు ఏమనంటే అది విక్స్ రుద్దుతనే. ఇప్పుడు నన్ను వాడుతుంది ఎందుకు అవ్వ సిరప్ వేసుడు విక్స్ రుద్దని. విక్స్ రుద్దితే రోగాలు పోతాయా? జలుబు దగ్గు తగ్గొచ్చు కానీ సిరప్ ఏది తగ్గవు కదా. సో ఆ తలకాయ నొప్పి పెట్టుకోలేక నేను ఎవరిని పిలవట్లేదు. సో ఇలానే మేనేజ్ చేసుకోవాలి. కొన్ని రోజులు చాలామంది అక్క మీకు చేత కానప్పుడు వీడియోస్ పెట్టకుంటే అయిపోతుంది అనిపిస్తున్నారు. సో రోజు రోటీ అండి, మనం ఏం చేస్తున్నాం, మన ప్రజెన్స్ యూట్యూబ్లో ఉండాలి. సో నా వర్క్ నేను ఖచ్చితంగా చేసుకుంటాను. అలా అని చెప్పి నా కొడుకును ఏడిపించేసుకోను. నేను వర్క్ చేస్తున్నంతసేపు చిన్నోడి దగ్గర శేఖర్ ఉంటాడు, నేను వాడి దగ్గర ఉన్నంతసేపు శేఖర్ వర్క్ చేసుకుంటాను అనమాట. సో శేఖర్ ఆఫీస్ లాగిన్ అయ్యాడా నేను ఇంకా ఏం చేయను, వాడిని ఎత్తుకొని కూర్చొని టీవీ చూసుకుంటూ కూర్చుంటాను, వాడితో ఆడుతూ ఉంటాను. సో చూసారు ఇంకా ఇక్కడ టెంపరేచర్ వస్తూ ఉంది కదా, ఇక ఏడవడం స్టార్ట్ చేస్తాడు. వాడిని ఆడిపించడానికి ఎంత ఎంగేజ్ చేయాలని ట్రై చేసినా వీడనమాట, వాడికి నచ్చితేనే ఆడతాడు. సో పిల్లలు నార్మల్గా వాళ్ళకి ఏం చెప్పరాదు కదండి. సో మనమే ఇవాళ రేపు ఈ డెంగ్యూ ఫీవర్లో ఓటి వచ్చి సిక్ అయిపోయినాక మనకే ఏటో ఉంటుంది. ఇంకా వాడికి ఏం తెలుసు, చిన్నోడు కదా. సో ఇంకా ఈరోజు తేజుని స్కూల్కి పంపించింది బెటర్, లేకపోతే ఇద్దరు ఉరిస్తూ ఉంటారు అనమాట. తేజు బాగా ఆడతాడు, కాకపోతే వాడు చిన్నోడు కదా, వాడి వల్ల పెద్ద తేజుకి చిన్నోడికి అప్పుడప్పుడు దెబ్బలు తాకుతూ ఉంటాయి అనమాట. సో ఇది వాడి బాల్, తేజు బాల్ వాడికి బాగా ఇష్టం. వీడికి తెచ్చింది ఏది వాడికి నచ్చదు, తేజుకు తెచ్చిన ప్రతి ఒక్కటి చిన్నోడికి బాగా ఇష్టం అనమాట. వచ్చేసరి ఎట్లా పడ్డాడు కదా, మళ్ళీ అంటాడు అనమాట. సో ఏదో ఒకటి చేసి ఒక 2-3 అవర్స్కి ఒకటి కొంచెం తిన్న వరకైనా సరే తినబెట్టడానికి ట్రై చేస్తాను. కానీ పిల్లలు బిలో 1 year పిల్లలు హెల్త్ బాగాలేనప్పుడు తినరు. సో తినమని బలవంతం పెట్టద్దు, కలపాలి, 2 బుక్కలు పెట్టాలి, పడేయాలి, అంతకు మించి మనం ఏం చేయలేం. పాలు తాగుతూ ఉంటారు అనమాట. సో రిత్తుకైతే ఇంతవరకు నేను బయట పాలు ఎప్పుడు తగ్గించలేదు, నా ఫీడింగే సరిపోతుంది. అయినా వాడు ఫుడ్ తీసుకోకపోయినా వాడికి పర్ఫెక్ట్గా సరిపోయని మిల్క్ ప్రొడక్షన్ అయితే నా నుంచి అవుతుంది. ఎందుకంటే మనం తిండి అట్లాంటిది. ఏమంటారు శేఖర్ అంటూ ఉంటాడు అనమాట. సో మొత్తానికైతే ఇదండి. చూసారు ఎంత దిగిపోయాడో బంగారు కొండ. ఏంటో రోజు దిశ తిప్పేసినా మళ్ళీ ఇట్లానే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే అన్నీ ట్రై చేయాల్సిందే. సో మళ్ళీ కొంచెం జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయించకూడదు, కానీ పార్టీకి వెళ్ళేసరికి మొత్తం స్మెల్ వస్తాయి కదా. సో మళ్ళీ కొంచెం వేడి నీళ్ళతో స్నానం చేయించి పజ్జ పెట్టా అనమాట. సో పిల్లలకి జ్వరం ఉన్నప్పుడు అంట మనం ఏమంటారు కొబ్బరి నూనెతోటి మసాజ్ చేస్తే జ్వరం కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి. సో నేను సిరప్ వేస్తాను, కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తాను 2 times. కాలు చేతులు ఒళ్ళు నొప్పి వస్తుంది జలుబు ఉన్నప్పుడు. సో అట్లా ఆ తర్వాత వాడికి విక్స్ కూడా పెడతాను. విక్స్ పిల్లలకి, ఇప్పుడు చిన్న పిల్లలకి బేబీ విక్స్ ఉంటుంది, అదే పెట్టాలి, పెద్ద పిల్లలది పెట్టకూడదు. ఎప్పుడు నేను ఒకసారి చదివాను, చాలా ఎక్కువ జండుబామ్ మమ్మీ బేబీకి పెట్టిందంట, పొద్దున్న వరకు బేబీకి ముక్కు బ్లాక్ అయిపోయి చనిపోయిందంట. అప్పటి నుంచి నాకు చాలా భయం అండి. అత్తయ్య పెడుతున్నా నేను పెట్టనివ్వ, నేనే పెడతాను, చాలా తక్కువ పెడతాను అనమాట. ఏంటో నాకు చాలా ఎక్కువ భయం, ఎందుకో తెలీదు. నేను వాడిని బజ్జ పెట్టి నేను అన్నం తినేసాను. బై వ్లాగ్ ఎండ్ అయిపోయింది. టాటా.